వెల్కమ్ టు డెల్టా శ్రీహరి పంచతులసి సమర్పించు ఊ అంటావా అంటావా. డెల్టా శ్రీహరి పంచతులసిని రోజు వాడండి, ఆరోగ్యంగా ఉండండి. హాయ్ మోనికా. హాయ్ ఉదయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఈరోజు పద్ధతిగా పట్టు చీర కాకుండా డ్రెస్ చేసుకుని వచ్చావు? అంటే పద్ధతికి పరికిని కట్టినట్టుంది అని నీ ఉద్దేశం కదా. అప్పుడప్పుడు రావాలి కదా ఉదయ్. అసలు నీకు సెట్ అవ్వటే ఎంత పద్ధతిగా రావడం అనేది ఏంటో అసలు. అన్ని నువ్వే అంటావు, ఒక్కొక్కసారి ఏమో జీన్స్ ఎందుకు అంటావు, ఒకసారి ఏమో డ్రెస్ ఎందుకు వేసుకొచ్చాను మళ్ళీ నువ్వే అంటావు. అంటే అదే అన్ని నేను అంటానులే కానీ అసలు నువ్వు ఇలా పద్ధతిగా రెడీ అవడం ఏంటో కొంచెం కొత్తగా ఉందని మన ఆడియన్స్ అనుకుంటున్నారు. కొత్తగా ఉంది కానీ చెత్తగా అయితే లేదు కదా, బాగుంది కదా. అంటే కొత్తగా లేదు, చెత్తగా నువ్వు ఆ మాత్రం ఉంటావు కదా, కొంచెం పర్లేదు చూడొచ్చు. మరీ అంత అద్భుతం అందగత్తే అన్నట్టు ఏం కాదు కానీ పర్వాలేదు, ఓకే యావరేజ్. సరే ఏంటి ఏంటి మరి ప్లాన్స్ ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి వెళ్దాం, అక్కడ భోజనాన్ని పిలిచారు, అక్కడికి వెళ్దాం. లంచా? అమ్మో అస్సలు నేను బయటికి రాను లంచ్. నేను తెచ్చుకున్నాను బాక్స్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను హాయిగా. నేను హెవీగా ఏది తినను, నేను డైట్ లో ఉన్నాను. డైటా? ఎస్, అందుకనే కదా నా పర్సనాలిటీని ఇలా మెయింటైన్ చేస్తున్నాను. డైట్లు గీట్లు ఎందుకు, చక్కగా మంచిగా చికెన్ బిర్యానీ పెడతారంటే వెళ్ళి వేసుకుని వద్దాం. అందుకే నువ్వు ఇలా ఉన్నావు. ఎలా ఉన్నావు? ఆ పొట్ట ఆ బట్ట ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? పొట్ట అనేది తిండి కలగితే కండ కలగదు, కండ కలగవాడే మనిషి అని ఒకప్పుడు చెప్పారు. హెయిర్ ఫాల్ అవుతుందని మొన్న చెప్పావు కదా, అది ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఆల్మండ్స్ తినట్లేదు, డైట్ చేయట్లేదు, ఏది పడితే అది తినేస్తున్నావు. జంక్ ఫుడ్ లో నూడిల్స్ బిర్యానీలు తింటే ఇలా అవుతారండి. నా అలా డైట్ చేస్తే నాలా అవుతారు. ఇంతకీ టాపిక్ ఏంటో చెప్పు. ఇదంతా కాదు కానీ సరే, ఇదే టాపిక్. డైట్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు నువ్వు అంటున్నావు. నేనేమంటానంటే లేదు, డైట్ సంగతి పక్కన శుభ్రంగా తినాలి, మంచిగా పని చేసుకోవాలి, శరీరానికి శ్రమ ఇవ్వాలి అని నేనంట. దానికి నువ్వేమంటావు? నేనైతే ఊహునే అంటాను. సరే, ఇదే టాపిక్ అండి ఈ రోజు. మరి ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ అమ్మాయి డైట్ అంటోంది, నేను అంటున్నాను. సో మీరేమంటారు? కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం, తీసుకుందాం. హలో. హలో. హాయ్. మీ పేరు? మా పేరు ఆశ్వినియా అశ్వినియా? హాసిని. హాసినియా? ఓకే. హాసిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాసిని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. విజయవాడ. ఏం చేస్తుంటారు హాసిని? విజయవాడ. అదే అర్థమైంది, విజయవాడ అని. ఏం చేస్తుంటారు? టీవీ చూడొద్దండి హాసిని. ఏం చేస్తుంటారు? 10th క్లాస్. ఓ 10th క్లాస్, చాలా చిన్న బుద్ధి అమ్మాయి హాసిని. బాయ్ గర్ల్? వాయిస్ తెలియట్లేదు. గర్ల్ అంటే అమ్మాయి, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా హాసినియే కదా. ఓకే. సో హాసిని, ఈరోజు టాపిక్ ఏంటంటే డైట్ చేసి చక్కగా స్లిమ్ ఫిట్ గా ఉంటే బెటరా, లేకపోతే శుభ్రంగా అన్ని తిని మంచిగా పని చేసుకుంటూ హ్యాపీగా ఉండడం బెటరా? ఏమంటావు? ఇప్పుడు నేనేమంటున్నానంటే డైట్ చేసి హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి, ఏది పడితే అది జంక్ ఫుడ్స్ తినద్దు అని నేను అంటున్నాను. అండ్ ఉదయ్ ఏమంటున్నాడంటే చక్కగా అన్ని తిని కడుపు నిండా తినేసి పడుకోవాలని ఉదయం. అలా అనట్లే, అన్ని తినాలి, శరీరానికి శ్రమ ఇవ్వాలి, పని చేసుకుంటే తిన్నవంతా కరిగిపోతుంది నేను అంటే. ఫస్ట్ ఇది అంటే నేనే. ఓకే, ఏం చేయాలి? నువ్వేం చేస్తావు చెప్పు హాసిని. డైట్ చేయడం వల్ల ఏంటేంటి ఉపయోగాలు ఒకసారి చెప్పవా ఉదయ్కి? డైటా? నేనంతా లావుగా లేనండి. లావుగా ఉన్న వాళ్ళు డైట్లు చేస్తారు కదా. కొందరైతే అసలు డైట్ కూడా చేయరు తెలుసా, లావు ఉన్నా కూడా. విషయం చెప్తావేను, మంచి విషయం చెప్తావేను. శుభ్రంగా తిని, ఒకప్పుడు ఏంటంటే హాసిని, ఒకప్పుడు మనం అన్ని పనులు చేసేవాళ్ళం, బట్టలు ఉతుక్కునే వాళ్ళం, తర్వాత ఇల్లు ఊడ్చుకునే వాళ్ళం, ఇలాగా బాడీకి స్ట్రెయిన్ ఉండేది. ఇప్పుడు స్ట్రెయిన్ ఏముంది చెప్పు? వాకింగ్ రోడ్డు మీద వాకింగ్ చేయడం మానేసి జిమ్ లో థ్రెడ్ మిల్ మీద నడుస్తున్నారు వెళ్ళి. ఏంటండి ఇది? ఏమంటావు హాసిని? మీరు చెయ్యరు, మేము చేస్తాము. సరే, అంటావా? అంటావా? హాసిని వండర్ఫుల్ హాసిని. సో ఇలాగే నువ్వు వర్కౌట్స్ చెయ్యి, మంచిగా డైట్ ఫాలో చెయ్యి, అందంగా కనిపించు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ హాసిని. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నా. హలో. హాయ్. నమస్తే, మీ పేరు? అంకిరెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూపర్ సూపర్ వండర్ఫుల్ ప్లేస్ అండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. జై జవాన్ జై కిసాన్. ఓకే, సో మిమ్మల్ని అడగాలండి, ఒకప్పుడు మనకి ఇలాంటి డైట్లని, కీటో డైట్లని, ఫ్రూట్ డైట్లని ఇవేం లేవు కదా, మంచిగా తినేవాళ్ళం, పని చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే రకరకాల డైట్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ ఇది తినాలి, ఇది తినకూడదు, ఈ టైంకి తినాలి, ఈ టైంకి తినకూడదు అని చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ అయ్యాయి ఈ మధ్య.
సామ్రాజ్యం. పెట్టుబడిదారికి లాభాలు కావాలా, అది నీ ఆరోగ్యం ఎట్లకో, నువ్వు చనిపో, నీ కుటుంబం నాశనం అయిపో, నాకు లాభం కావాలనేది ఎగ్జాక్ట్లీ పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క అభిలాష. రైట్. కాదండి ఇప్పుడు దానికి బ్రేక్ వేయాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు ముండమోపులై అమ్ముడుపోయే నాయకులపై భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీ ఛానళ్ళు, మీ డైరెక్టర్లు, మీ కవితలు, మీ రైతులు పూర్తి సహకరిస్తున్నారు. అట్లా కాదు, ఇప్పుడు మన టాపిక్ మీరు చెప్పింది వరకు కరెక్ట్. ఎందుకంటే చాలా మంది వ్యాపారం కోసం కొత్తగా అన్ని, అసలు మనందరికి బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు తెలుసా, చక్కగా వాళ్ళందరూ రాగి జావ తాగి వెళ్ళిపోయారు. రాగి జావ తాగితే కడుపు నిండుతుందా? అర్రే కడుపు చెప్పండి, రాగి జావ తాగితే కడుపు నిండుతుందా అని అడుగుతుంది ఈ అమ్మాయి. రాగి జావ మనమే తయారు చేసుకుంటాము. మన ఇంట్లో ఉండేది, మన ఊళ్ళో ఉండేది అగ్వరేట్ అవుతాయి. 5 నిమిషాలు 10 నిమిషాలు కష్టపడితే 4 రోజులకు తయారు చేసుకోవచ్చు. అంతే. అది చేసుకోనియకుండా ప్రకటనలతో టీవీలో టీవీ యొక్క వానల్లో డబ్బు కోసమే లేని యాత్రను పెట్టి ఈ ప్రజల యొక్క ఇళ్ళ యొక్క మైండ్ ను డైవర్ట్ చేసి వాళ్ళతో కొనిపిస్తున్నారు. రైట్. తాగే రైతుకు కూల్ డ్రింక్స్ చెప్తున్నారు వీళ్ళు. అది వాళ్ళ యొక్క వ్యాపారాల కోసం అయ్యి ఎంటర్టైన్మెంట్, వాడు సినిమా యాక్టర్ కావచ్చు, క్రికెట్ మ్యాచ్ కావచ్చు, ఎవరైనా డబ్బు కోసమై యాక్టర్ యాక్షన్ చేసి కొనిపిస్తున్నారు. అవును, వాళ్ళని చెప్పుతో నాలుగు పోయాలంటారు. డబ్బుకు వాళ్ళప్పుడు కోసం ప్రజాధికారి సర్వనాశనం చేస్తున్నారు. అందుకే ఈ డైట్స్ అంటావు, ఇదంటే ఇవన్నీ అక్కర్లేదు. చూడు, శుభ్రంగా తిని ఆరోగ్యంగా పని చేసుకుంటే బాగుంటాం కదండి మనం. మన ఆహారమును మనం తయారు చేసుకొని తింటే ఆరోగ్యకరంగా ఉంటారు. సిటీలో అన్ని కూలింగ్ తెచ్చుకొని తినాల్సింది. అంటే పాలు గాని, పెరుగు గాని, కూరగాయలు గాని 4-5 రోజులు లాంటివి వచ్చి అదే కూలింగ్ లో పెట్టుకొని తినాలి. అలాంటప్పుడు వాళ్ళు ఏం తింటే ఎక్కువ వాటర్ పెట్టుకుని తింటున్నారు. అవును కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు. గురుగారు మీ పేరేమన్నారు? అంకిరెడ్డి గారు, మీరు అన్ని చెప్పారు, బానే ఉందండి. కాకపోతే ఈ మధ్య ఆర్గానిక్ ఏం రావట్లేదు కదా, అన్ని పెస్ట్ కంట్రోల్ అంటే హైబ్రిడ్ అవన్నీ వస్తున్నాయి, ఆర్గానిక్ రావట్లేదు కదా, మరి దానికి ఏమంటారు? మరి మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూడొద్దు. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. చెప్పండి. సో ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది వ్యాపారవేత్త చెప్పండి. అయితే ఇప్పుడు ఒకప్పుడు అన్ని ఆర్గానిక్ వచ్చేది కదా, హెర్బల్ వచ్చేవి, ఇప్పుడు అంతా హైబ్రిడ్ అయిపోయింది, పెస్ట్ కంట్రోల్స్ వాడుతున్నారు. సో ఫుడ్ కూడా హైజీనిక్ గా ఉండట్లేదు అని చెప్తున్నా. దానికి మీరేమంటారు? ఆర్గానిక్ అంటే ఇప్పుడు పెట్టుబడిదారు ఏంటంటే విత్తనాలు తాను తయారు చేస్తాడు. రైతు తయారు చేసిన విత్తనం ఇచ్చకూడదని ప్రభుత్వాలు శాసనం వేస్తాయి. అంటే ఆ విత్తనంతోనే మనం వాడాలి. ఆ విత్తనము హైబ్రిడ్, వాడు లాభం కోసం తయారు చేసినాడు. అంటే ఆ ఆర్గానిక్ దాంట్లో వాడు తప్పించినాడు అనమాట. ఇప్పుడు నేను చెప్తాను, ఆరోగ్యకరంగా మానవుడు జీవించాలంటే చక్కెర, ఉప్పు, వరి బియ్యము ఈ 3 తినకుంటే గన 60% అతని ఆస్తికి గానీ అతని ఆరోగ్యం. చాలా సూపర్ గా చెప్పారండి, కరెక్ట్ చెప్పారు. చక్కెర, ఉప్పు, వరి బియ్యం ఈ 3 తినకుండా నువ్వు ఏమైనా తిను, నీ ఆరోగ్యానికి 60% నాది గ్యారంటీ. అది చూసా, శుభ్రంగా తినచ్చు. ఒక్క నిమిషం. ఒకప్పుడు మనం రైస్ తింటేనే కడుపు నిండింది అనుకునే వాళ్ళని, ఇప్పుడు రైసే తినొద్దు అంటున్నారు. దాని వల్ల డయాబెటీస్ వస్తుంది, అది ఇది అంటే. సో అలా మారిపోయింది. దానికి రీజన్ చెప్తా ఏంటంటే, ఇప్పుడు రైస్ అంతా రిఫైన్డ్ రైస్, పాలిష్డ్ రైస్. సో ఒకప్పుడు ఏముండేది, ముడి బియ్యం అనేవాళ్ళం. బ్లాక్ రైస్ ఉండేది, ముడి బియ్యం. ఆ ముడి బియ్యంలో పాలిష్డ్ బ్రౌన్ రైస్ కూడా వచ్చింది, అదే దాన్నే ముడి బియ్యం అంటారు. సో అలాంటి తినడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే న్యూట్రిషన్ అనేది మన శరీరానికి వెళ్తుంది. ఇప్పుడు మొత్తం న్యూట్రిషన్ అంతా ఆవులకి వాటికి మేతగా వేసేసి మనం అక్కలేని చెత్త అంతా తింటున్నాం. ఆల్రైట్, సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు మనకి. సో చాలా బాగా చెప్పారండి. నెక్స్ట్ టైం కూడా కాల్ చేసినప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయండి. నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. చెప్పండి మేడం. చెప్తానండి. మీ పేరు? విశ్వనాథ్ గారు, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మా లాంటి వాళ్ళ కోసం పని తగ్గించడానికి మీరు ఉంటారన్నమాట. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్. లేదు, ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఓకే, ఏ ఊరు నుంచి? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి విశ్వనాథ్ గారు. చెప్పండి. హలో. మీరు అలా స్లోగా మాట్లాడితే కాల్ కట్ అయిపోద్దండి. గట్టిగా లౌడ్ గా మాట్లాడాలి, టీవీ చూడొద్దు, మాతో ఫోన్ లో మాట్లాడండి. ఓకే, చెప్పండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారని అడిగా. ఓకే, సరే, నీ క్వశ్చన్ అడుగు. ఓకే, సో విశ్వనాథ్ గారు, మనం డైట్ చేయడం మంచిదా, లేదంటే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినేసి హాయిగా రెస్ట్ తీసుకోవడం మంచిదంటారా?
చెప్పండి. అయితే మేడం ఈ జనరేషన్ కి డైట్ అవసరమా అవసరం లేదా? చిరంజీవి పాట చిరంజీవి పాట వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకా నిద్రలో ఉన్నారు మీరు, లేవలేదని నాకు అర్థమైంది. ఎస్, అలా కాదు. ఇంకొక చిన్న క్వశ్చన్, గ్రీన్ టీ తాగే బాగుందా ఇప్పుడు? ప్రశాంతంగా ఓకే. అసలు మీ ఇంట్లో నువ్వు ఊడుస్తావా? ఏ కమాన్, వాట్ ఆర్ యూ టాకింగ్? వాక్యూమ్ క్లీనర్ ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ లో, మళ్ళీ మనం ఊడుస్తామా అనే టాపిక్, ఆ క్వశ్చన్ రాంగ్. అసలు బట్టలు ఉతుకుతావా? వాషింగ్ మిషన్ ఉంది మా ఇంట్లో. చపాతీలు వస్తావా? రోటీ మేకర్ ఉంది కదా. అదండి, అది విషయం. జిమ్ కి ఎంత డబ్బులు కడుతున్నావు నెలకి? కడుతున్నాను నెలకి ఒక 2-3 వేలు. ఎంత వాకింగ్ చేస్తావా? ఇక్కడ నుంచి వెళ్ళి షాప్ కి ఉంది కదా, మామూలుగా బయటికి వెళ్ళి షాప్ ని సామాన్లు ఆర్డర్ పెట్టుకుంటా. అదండి విషయం. అర్థమైందా ఎందుకు వీళ్ళు జిమ్లు డైట్లు అంటున్నారు? అసలు విషయం ఏంటంటే ఇంట్లో చేయాల్సిన పనులు మనం చెయ్యం. ఒంగుని ఊడిస్తే నడుముకి, వీపుకి, చేతికి పని ఉంటది. చపాతీలు ఒత్తితే చేతులు, ఈ సిస్టమ్ అంతా పనిచేస్తుంది. అర్థమైందా? బట్టలు ఉతకడం వల్ల, కింద కూర్చుని గిన్నెలు తోమడం వల్ల, ఆగు నేను చెప్పని ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఈ ఆడవాళ్ళకి ఇంట్లో శారీరక శ్రమ ఉంటుంది. సో వాళ్ళు ఎంత తిన్నా ఇంట్లో అవన్నీ కరిగిపోతాయి. వీళ్ళు ఇవేమి చేయకుండా జిమ్ము, థ్రెడ్మిల్లు, జెప్టో, తొప్టో, జొమాటో, తోటకూర అన్ని అంటే ఎక్కడండి కరుగుతాయి. అందుకే డైట్లు చేస్తారు వీళ్ళు. ఇది నా మైండ్ లో ఉంది. దీనికి ఆన్సర్ నేను కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, హాయ్, నమస్తే సార్. ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించండి. నిన్న నువ్వు రాకపోతే ఎంత మంది అడగలేదు తెలుసా నిన్ను? అవును, నాకు తెలుసు. ఓకే, తగ్గించారా? చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు భద్రాచలం సార్. భద్రాచలం గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాచలం నుంచి. కృష్ణా జిల్లా మలంపూడి నుండి. ఓకే, కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారా? సరే, ఈ రోజు టాపిక్ మీరు చూస్తున్నారు కదా. చూస్తున్నాను. సో ఈ అమ్మాయి డైట్ చేస్తే బాగుంటుంది, చక్కగా బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం అంటుంది. నేనేమన్నా శుభ్రంగా తిని ఇంటి పనులు చేసుకుని, బయట పనులు చేసుకుని, చక్కగా నడిచి వాకింగ్ అట్టా చేస్తే తినదంతా కరిగిపోయి బాగుంటాం. మీరేమంటారు? అదండి, ఇంటి పని చేసుకుని శుభ్రంగా తిని అన్ని చేసుకుంటే హెల్త్ బాగుంటది కదండి మీరు అన్నారు. ఓకే, ఆ పాయింట్ కరెక్టే కదా? కాదండి, ఈ జనరేషన్ లో ఫుడ్ ఎక్కువ తింటే రోగాలు వస్తున్నాయి తెలుసా మీకు? రైస్ తినొద్దు అంటున్నారు, మళ్ళీ ఫ్రూట్స్ లో కూడా అన్ని మందులు కలుపుతున్నారు అంటున్నారు. మేడం గారు, తినేసి కూర్చున్నాం అనుకోండి, అలాగే ఇబ్బంది పడతాం. అది తినేసి పని చేసుకోవాలి కదా. మరి ఇన్ని చెప్తున్నాడు కదా ఉదయ్, తిన్న తర్వాత పని చేస్తున్నాడేమో ఒకసారి అడగాల్సింది కదా. మరి ఆ పొట్ట ఎందుకు వచ్చింది ఉదయ్కి? పొట్ట కాదు, ఇది ఫ్యామిలీ ప్యాక్. రోజు బిర్యానీ, ఆస్తి. మీ గురుగారు, భద్రాచలం గారు, మేమేం చేస్తాం? శుభ్రంగా పని చేస్తాం, ఓకే, బాగా తింటాం, వాకింగ్, నార్మల్ గా కూరగాయలు గిరగాయలు తెచ్చుకొని నడుచుకుని వెళ్ళి నడుచుకుని వస్తాం, సైక్లింగ్ చేస్తాం. మరి ఎందుకు తగ్గట్లేదు? అది జిమ్ కి వెళ్ళట్లేదు కదా నువ్వు? జిమ్కి వెళ్తేనే తగ్గుతుందని కదా, మేము ఆరోగ్యంగా ఉన్నాం. అవునండి, పొట్టన్న వాళ్ళు ఎంతమంది ఆరోగ్యంగా ఉండట్లేదు? కాదండి, అందంగా ఫిట్ గా కనిపించాలని ఎవరికైనా ఆశ ఉంటది కదా, మీకుండదా? అదే, మీకు పెళ్ళైందా అసలు? అది చెప్పండి ఫస్ట్. అయిందా? ఓకే, అయినా కూడా పర్లేదండి, అందంగా కనిపించచ్చు. ఏముంది, వైఫ్ కి రోజు డైట్ చేసి హాయిగా మార్నింగ్ కొంచెం లెమన్ టీ తీసుకొని, తర్వాత కొంచెం ఫ్రూట్స్, రాగి జావా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైట్లు అని చెప్పి అన్ని తినాల్సినవన్నీ వదిలేస్తున్నారు. మీరేమంటారు చెప్పండి దానికి? అయ్యో, ముసి నవ్వులు నవ్వుతున్నారేంటి? చెప్పండి సార్, చెప్పండి. ఎలాంటి లైఫ్ స్టైల్ డైట్ చేస్తే మంచిదా, లేకపోతే? సరే, మీరు ఊహు అంటారా చెప్పండి. ఊహు అంటారా? అంటే నా వైపు నన్నే కదా సపోర్ట్ చేస్తున్నా డైట్ చేయాలి. నన్ను సపోర్ట్ చేశారు. మీరు చెప్పండి సార్, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు మీరు? అందరు బాగుండాలండి, అందులో మనం ఉండాలండి. అది కాదు, మీరు టాపిక్ డైవర్ట్ చేయదు. మీరు మోనికాకి సపోర్ట్ చేస్తున్నారా, నాకు సపోర్ట్ చేస్తున్నారా? అందరు బాగుండాలండి, బాగుపడాలండి. బాగా సేమ్ గేమ్ ఆడారు. మోనికాకే సపోర్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి మీతో మాట్లాడి. ఓకే, సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్, మీ పేరు? నా పేరు శివాని. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్. అదేనన్నా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శివాని, టీవీ చూస్తూ మాట్లాడుతున్నావు శివాని. ఇట్లా అయితే కాల్ కట్ అయిపోద్ది. ఓకే, హైదరాబాదా? ఓకే, ఏం చేస్తుంటావు? 8th క్లాసా? 8th క్లాసా? నిన్ను డైట్లు గిట్లు అడిగితే బాగోదు కానీ, సరే, ఏం తింటావు? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మరి? మరి ఇప్పుడు హలీం సీజన్ కదా, హలీం తిన్నావా?
హలీం తిన్నావా? హలీం నచ్చదు ఎవరికి, నచ్చదా? నీకు నచ్చినంత అందరికి నచ్చాలి. ఎందుకు, హలీం సూపర్ ఫుడ్, తిను బాగుంటది. ఓకే ఎందుకు నీకు రోజు సలీం భాయ్ పంపిస్తున్నాడు కదా, నువ్వు తిను. ఎందుకు పాపం ఆ అమ్మాయి డైట్ లో ఉంది, ఎందుకు చెడగొడుతున్నావు ఆమెని? ఆ బిర్యానీ తిను, అమ్మాయి హలీం అబ్బాయి తిను. అడిగావా? శివాని అంటే అమ్మాయి. శివానియా? శివానా? శివాని సరే కానీ నీ ఫేవరెట్ హీరో ఎవరు శివాని? నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ దా మంచి డైలాగ్ చెప్పు. పుష్ప 1 చూసావు కదా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, చెప్పు డైలాగ్ చెప్పు. ఫైర్. నీ అవ తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శివాని ఫర్ కాలింగ్. And, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, మీ పేరు? లక్ష్మి. కొంచెం లౌడ్ గా మాట్లాడండి. ఓకే, వాయిస్ కొంచెం పెంచండి బేస్. ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లోనేనండి. హౌస్ వైఫా? అవునండి. ఓకే, సో ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను లక్ష్మి గారితో. ఆల్రెడీ నీకు 2 పాయింట్లు వచ్చాయి కదా, ఇప్పుడు నా పాయింట్. లక్ష్మి గారు, డైట్లు చేస్తే మంచిదా లేకపోతే చక్కగా తిని ఇంటి పనులు చేసుకుంటే మంచిదా? టాపిక్ కదండి. టాపిక్, ఈరోజు టాపిక్ ఏంటంటే డైట్లు చేసి సగం తిని సగం తినక ఉంటే మంచిదా? ఈ అమ్మాయి అంటుంది అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం అంటుంది. నేనేమంటున్నానంటే శుభ్రంగా తినండి, ఇంటి పనులన్నీ చేసుకోండి, బట్టలు ఉతుక్కోండి, గిన్నెలు తోముకోండి, ఇంట్లో ఉన్న పనులన్నీ లేడీస్ జనరల్లీ. మగవాళ్ళంటే బయటికి వెళ్ళడం, రావడం, నడవడం. మరి వర్కింగ్ లేడీస్ అయితే ఏం చేస్తారు అది కూడా చెప్పు. మెట్లెక్కండి, లిఫ్ట్లు ఎందుకు? చెప్పండి. అంటే అది పర్వాలేదు, ఇది పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే వర్క్ చేసుకునే లేడీస్ ఉంటారు కదండి, శుభ్రంగా తిని ఉండాలంటే వాళ్ళకి కుదరదు కదా జాబ్ పరంగానే. అలానే కాదు, తినే ఒక్క పూటైనా శుభ్రంగా తినాలి కదా. అంతేనండి, మాలాంటి హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉండి చేసుకోవడం అది వేరు. జనరల్ గా బయటికి వెళ్ళి చేసే ఉంటారు కదండి లేడీస్, వాళ్ళకి కుదరదు కదండి. బయటికి వెళ్ళే లేడీస్ సరే పొద్దున టిఫిన్ భోజనం రాత్రి వచ్చాకైనా తినాలి కదా మంచిగా. తినాలి మీరన్నట్టుగానే, కాకపోతే ఏంటంటే కొంతమంది తినరు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో బట్టలు ఉతకదంట, గిన్నెలు తోమదంట. మా ఇంట్లో నేను చేస్తా, అట్లీస్ట్ నా బట్టలు నేను ఉతుక్కుంటా, నా ప్లేట్ నేను కడుక్కుంటా. ఇది ఏం చేయదంట, చపాతీలు వత్తదంట. మరి శారీరక శ్రమ ఏమీ లేదు కదా, అలాంటప్పుడు డైట్లే చేస్తారు కదా. మరి మనం వాకింగ్ చేసుకుంటాం, జిమ్ కి వెళ్తాం, ఫిజికల్ ఫిట్నెస్ ఫాలో చేస్తాం కదా. మీరన్నట్టుగా ఇంట్లో ఉండి చేసుకోవడం మంచిదే, కాకపోతే బయటకు వెళ్ళి చేసుకోవడం కూడా. అయితే సరే, మీరు ఇంతకీ ఇప్పుడు లక్ష్మి గారు, ఇప్పుడు వర్కింగ్ లేడీస్ ఉంటారు కదా, ఇంట్లో పని చేసుకునే లేడీస్ ఉంటారు కదా, అంటే బయటకు వెళ్ళి వర్క్ చేసే లేడీస్, మరి వాళ్ళకి అక్కడే వర్కౌట్ అయిపోతుంది కదా. ఆఫీస్ వర్క్ చేసినప్పుడు ఆ బాస్ చెప్పేదంతా విని మైండ్ కి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేసి అదంతా చేస్తున్నాం, మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ ఎందుకు చేయాలి చెప్పు? మనకి హాయిగా వాషింగ్ మిషన్ ఉంటుంది, ఇంట్లో మెయిడ్స్ ఉంటారు, వాక్యూమ్ క్లీనర్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. దీనికి మీరు ఏంటంటే వర్క్ చేసుకునే లేడీస్ గురించి చెప్తున్నారు, అదే ఇంట్లో హౌస్ వైఫ్ ఉండే లేడీస్ గురించి అయితే సార్ చెప్పినట్టే అవుతుంది కదండి. అంటే అది ఆ జనరేషన్ కి అయిపోయిందండి, మన మదర్స్ తో అయిపోయింది, ఇప్పుడు మన జనరేషన్ కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది మీరన్నట్టుగా వర్క్ చేసుకునే లేడీస్ కి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఆ సెపరేట్ గా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే హౌస్ వైఫ్ లేడీస్ కి అవన్నీ కుదరదు కదండి. ఇంట్లో శాలరీ పరంగాను వెనకాల ఉంటాయి కదండి, కొంచెం మనీ కూడా ఉంటది కదా, కొనొచ్చు కొనకపోవచ్చు. ఎనీవేస్ లక్ష్మి గారు, ఎంతో కొంత డైట్ చేయడం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనము అసలు డైట్ అంటే ఏంటో తెలుసా నీకు? కడుపు నిండా అన్నం తినేకుండా డైట్, నీకు అసలు డైట్ అంటే ప్రోటీన్స్, కార్బ్స్ అన్ని మనం వాడాలి. కాల్ తీసుకుందాం. ఓకే, హలో, హాయ్. హాయ్, ఎవరండి మాట్లాడేది? హలో, హాయ్, పేరు చెప్పండి. టీవీ చూసి హలో, హాయ్. ఇప్పుడు 3-4 సార్లు చెప్పారు, మరి అదే చెప్తారా, మాట్లాడతారా? రవలి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి? ఓకే, ఏం చేస్తుంటారు? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఓకే రవలి, మరి టాపిక్ తెలుసు కదా, డైట్ చేస్తే మంచిదా, మంచిగా తిని పని చేసుకుంటే మంచిదా? ఎందుకని ప్రశ్నిస్తున్నాను, ఎవరు అన్నారు? అదే డైట్ చేస్తే నాలా ఉంటారు, చేయకపోతే ఉదయలా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్. డైట్ చేసి సన్నగా ఉంటారు, మనకు వీలైన పని చేసుకోవచ్చు, మనకు కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు. లావుగా ఉంటే చేయలేం కదా, అందువల్ల డైట్ గా ఉంటే బాగుంటది, అందంగా కనపడతారు, చాలా మనకి అవసరం. డైట్ గా ఉంటే బాగుంటది అంటావు. మరి నువ్వు చేస్తుంటావు డైట్? హలో రవలి, హలో రవలి,
చెప్పండి. ఓకే అయితే రవలి ఈ టాపిక్ కి నువ్వు అంటావా అంటావా చెప్పు. నాకు ఓటేస్తావా ఉదయ్కి వేస్తావా? ఓటు గట్టిగా. ఇద్దరు మంచి క్వశ్చన్స్ అడిగారు. సరే ఫ్యూచర్ లో నువ్వు బాగా డైట్ చేసి అందంగా కనిపించు ఓకేనా? అందంగా కనిపించాలంటే డైట్లు చేయక్కర్లేదు, మనసు బాగుంటారు, హృదయం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకో. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. అండి. ఎవరండి? మాధవి లత అండి. మాధవి లత గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ అండి. ఓకే So, మీరు మన టాపిక్ చూసారు కదా? తెలుసు కదా? టాపిక్ తెలుసు అండి. చెప్పండి ఎవరికి ఓటేస్తారు మీరు? అంటే మనము తినుకుంటూ కొంచెం తింటే అది బ్లడ్ అనేది అన్ని తగ్గిపోతాయి. తినుకుంటూ పని చేస్తే బాడీ అంతా ఇట్లా గట్టిగా అయిపోతుంది, మంచిగా ఉంటది అన్నట్టు. డైట్ చేయాలంటారా వద్దంటారా ఈ డైట్లు ఇవన్నీ? డైట్ అంటే డైట్ హెవీగా ఆయిల్ ఫుడ్ అది తినొద్దండి. అంటే అన్ని కూరగాయలు అన్ని తినాలి, మంచిగా తినాలి, కానీ ఆయిల్ ఫుడ్ తినకుండా వాకింగ్ చేసుకుంటూ మంచి పని చేసుకోవాలి, పని చేసుకోవాలి, ఇంట్లో మొత్తం పని చేసుకోవాలి. శరీరానికి శ్రమ ఇవ్వాలి కదా. చాలా చక్కగా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేసేస్తూ సో ఇప్పుడైతే టైం అయిపోయింది, మళ్ళీ రేపు ఇదే టైం కి మీ ముందుకు వచ్చేస్తాం. లాస్ట్ లో కాల్ చేశారు రవళి గారా, మళ్ళీ కాల్ చేయండి మేడం. సో గైస్ ఇది ఈ రోజు షో, మళ్ళీ రేపు 11 గంటలకు మీ ముందు ఉంటాం. చిల్ దెన్ కీప్ వాచింగ్. అంటావా దిస్ ఇస్ మోనికా అండ్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. టాటా బై బై.